గణిత నీతితో కార్యాలు సాధించాలి. ఈ కథ ఆదిపర్వంలోనిది. హస్తినాపురాన్ని పాలించే ధృతరాష్ట్ర మహారాజుకు 3 మంత్రులు ఉన్నారు. అందులో ప్రధాని విదురుడు. ఈ విదురుడు విద్వాంసుడు, ధర్మపరుడు, నీతికోవిదుడు. రెండవ వాడు సంజయుడు. ఈయన రాయబార కార్యాలు నిర్వహిస్తూ నిరంతరం ధృతరాష్ట్రుని ఆంతరంగిక సలహాదారుగా ఉంటాడు. ఇక మూడవ వాడు కణికుడు. ఈ కణికుడు కూటనీతి కుశలుడు. అంటే మోసంతో, కుట్రలతో శత్రువులను ఎలా నాశనం చేయాలో చెప్పగలడు. అటువంటి కుటిల నీతిపరుడైన కణికుడు తన మహారాజుకి చెప్పిన కథ ఈరోజు మీతో చెప్పబోతున్నాను. మహారాజా, అనగనగా ఓ మహారణ్యం. ఆ అడవిలో ఎన్నో క్రూర మృగాలు యథేచ్ఛగా విహరిస్తూ ఉన్నాయి. అక్కడ ఓ నక్క ఉంది. అది చాలా తెలివైనది. తన పనులన్నీ ఇతరుల చేత చేయించుకొని పని పూర్తి కాగానే వాటిని మోసం చేసి హాయిగా ఆ ఫలాన్ని అనుభవిస్తూ ఉండేది. ఆ నక్కకి 4 స్నేహితులు ఉన్నారు. పులి, తోడేలు, ముంగిస, ఎలుక. వీటితో కలిసిమెలిసి ఉన్నట్లు నటిస్తూ సుఖంగా జీవిస్తున్నది. ఒకనాడు చెంగున గంతులేస్తూ నవనవలాడుతూ బాగా బలిసిన లేడి దాని కంటపడింది. ఆ లేడి కూడా ఈ మిత్ర బృందాన్ని దూరం నుంచి చూసింది. చూస్తూనే వాటికి బహుదూరంగా పారిపోయింది. దాన్ని తినాలని నక్కకు కోరిక కలిగింది. ఎంత ప్రయత్నించినా దాన్ని పట్టడం సాధ్యం కాలేదు. బాగా ఆలోచించింది నక్క. మిత్రులను చుట్టూ కూర్చోబెట్టుకొని, స్నేహితులారా, ఈ లేడీ ఎంతో అందంగా ఉంది. దాని మాంసం అంత రుచిగా ఉంటుంది. అయితే దానితో పరిగెత్తే శక్తి మనెవరికీ లేదు. కనుక దాన్ని చంపడం మనకు సాధ్యం కాదు. ఇప్పుడు మనం ఒక కుట్ర పన్ని దాన్ని చంపాలి. అప్పుడు హాయిగా దాని మాంసం మనం ఆరగించవచ్చు అని నాలుక చప్పరించి అది ఎంత రుచిగా ఉంటుందో చూపించింది. అన్నింటికీ నోరూరింది. ఆ ఉపాయం నువ్వే చెప్పాలి నేస్తం అన్నాయి ఆశగా అటువైపే చూస్తూ. అది కొంతసేపు ఆలోచిస్తున్నట్లు నటించింది. ఇప్పుడు ఆలోచన వచ్చింది. జాగ్రత్తగా విని మీ అభిప్రాయాన్ని చెప్పండి. ఈ లేడీ మెలకువగా తిరుగుతుండగా మనం పట్టుకోలేం. అందుచేత అది అలసిపోయి సుఖంగా నిద్రపోయే సమయం కనిపెట్టాలి. అప్పుడు చప్పుడు కాకుండా పాకుతూ పోయే ఈ ఎలక బావ దాని కాళ్ళు కొరికి పారేయాలి. అదే అదనలో పులి వెళ్ళి దాని మెడ విరిచేయాలి. అంతే అంది. దాని తెలివికి అవి ఎంతో ఆనందించాయి. ఆ లేడీ నిద్రపోయే సమయం కోసం ఎదురు చూశాయి. అడవిలో గడ్డి ఏపుగా పెరిగిన ప్రాంతాల్లో చెంగున గంతులేస్తూ పచ్చిక మేసి సలేటి ఒడ్డున నీరు త్రాగి బాగా అలసి విశ్రాంతిగా కాళ్ళు జాపి నిద్రపోతున్నది లేడీ. నక్క సలహా ప్రకారం అలికిడి కాకుండా ఎలుక వెళ్ళి దాని కాలు కటుక్కున కొరికింది. బాధతో అది లేవబోతుండగా పులి తన పంజాతో దాని వెన్ను మీద కొట్టి దాని మెడ కొరికేసింది. నక్కతో పాటు దాని స్నేహితులు 4 సంతోషంగా లేడి చుట్టూ కూర్చున్నారు. అప్పుడు ఆ నక్క ఇలా అంది, స్నేహితులారా, ఇంత రుచిగల మాంసం మనందరం హాయిగా తినాలి. ఇప్పుడు మీ శరీరాలన్నీ దుమ్ము ధూళితో ఉన్నాయి. అందుచేత ఆ కొండలోయలో సెలయేటికి పోయి స్నానం చేసి రండి. అప్పుడు తినవచ్చు అంది. అవి 4 సంతోషంగా స్నానానికి వెళ్ళాయి. అందులో అందరికంటే ముందుగా పరుగున వచ్చింది పులి, ఆ లేడి మాంసం తినాలని. నక్క బటబట కన్నీరు కారుస్తుంటే చూసిన పులి, బావా, ఎందుకు విచారిస్తున్నావు అంది. ఏం చెప్పను పులి బావా, ఆ ఎలుక లేదు, అది ఏమన్నదో తెలుసా? పులి ఎంత పెద్ద జంతువు అయితే ఏం లాభం, నేను కాళ్ళు కొరికితే గాని అది ఏమీ చేయలేకపోయింది. నా తెలివితో చచ్చిన లేడిని తినడానికి వస్తుంది సిగ్గు లేకుండా అని వేళాకోళం చేస్తే నాకు బాధ కలిగింది అంటూ నక్క కన్నీరు విడిచింది. పులికి ఆ మాటలకు పౌరుషం వచ్చింది. మిత్రమా, ఎలుక నా కళ్ళు తెరిపించింది. ఈరోజు మొదలు నా శక్తితోనే తిండి సంపాదించుకుంటాను, ఒకరి మీద ఆధారపడను అంటూ వెళ్ళిపోయింది. అంతలో ఎలుక వచ్చింది.
విన్నావా ఎలుక బావ, ఈ లేడిని పులి ముట్టుకుంది కనుక ఇది విషపూరితం అయింది. దీన్ని నేను తినను. నా ఆకలి తీరడానికి ఎలుకను తినేస్తా అంటూ ముంగిస బయలుదేరింది. అనగానే ఎలుక చటుక్కున కన్నంలోకి పారిపో. మరికొంతసేపటికి తోడేలు వచ్చింది. విన్నావా, పులిబావకు నీ మీద కోపం వచ్చింది. నిన్ను తినేస్తానంటూ బయలుదేరింది. దాని భార్యతో కలిసి నిన్ను తింటుందట అనడంతో తోడేలు దౌడు తీసింది. అంతలోనే ముంగిస రాగా, చాలా ఆశగా వచ్చావు. వాళ్ళు ముగ్గురిని చంపి దూరంగా పారేశాను. నీకు బలం ఉంటే నన్ను ఓడించి ఈ లేడి మాంసం తిను అనగా అది కూడా తోక ముడిచి పారిపోయింది. ఇక ఆ లేడి మాంసం ఆరగించింది నక్క. విన్నారా మహారాజా, తెలివితో వంచనతో ఘనకార్యాలు చక్కబెట్టుకోవాలన్నాడు కణికుడు. ఇదే కణిత నీతి.